ఎందుకంటే అంతకుముందు ప్రభుత్వాలు తీసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారి ముందు, జగన్మోహన్ రెడ్డి గారి తర్వాత అనే విధంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన అందిస్తూ ఉన్నారు. గత ప్రభుత్వాలు తీసుకుంటే మరి బాధితుల్ని ఒక అంటరాని వాళ్ళగా ఏమన్నా ప్రభుత్వ సంక్షేమ పనులు వస్తే అక్కడ లోకల్గా ఉంటే అగ్రవర్ణాల దగ్గరికి వెళ్ళి వాళ్ళ కాళ్ళ దగ్గర కూర్చొని మాకు ఏదైనా సంక్షేమ పనులు కావాలి, రేషన్ కార్డు కావాలి, అనేక కార్యక్రమాలు కావాలంటే నువ్వు మా పార్టీకి ఓటేసావా లేదని చెప్పి అడిగి లోకల్ ఉన్న నాయకుల్ని అడిగి మన పార్టీకి ఓటేస్తే సంక్షేమ పనులు ఇవ్వండి, లేకపోతే సంక్షేమ పనులు ఇవ్వద్దని చెప్పేసి వాళ్ళు చెప్పేవాళ్ళు. వాళ్ళ కాళ్ళు పట్టుకున్నా సరే ఆసాములు వాళ్ళకి సంక్షేమ పనులు అందించేవాడు కాదు. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినాక జగన్మోహన్ రెడ్డి గారు వాలంటరీ విధానం పెట్టి ఎవరైతే మాదిగా ఉన్నారో కాళ్ళ మీద కాలు ఇంట్లో కూర్చుంటే వాలంటరీ విధానం ద్వారా సూర్యుడు రాకముందే వాళ్ళకి పెన్షన్లు కానీ సంక్షేమాలకు అందిస్తా ఉన్నారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మాదిగల్ని తలెత్తుడు చేశారు. ఈరోజు మాదిగలు సంతోషంగా ఉన్నారు. ఏ పల్లె చూసినా సరే మాదిగలు పిల్లలు చదువుకుంటా ఉన్నారు, రోడ్లు బాగున్నాయి, తాగడానికి నీరు కానీ అనేక సౌకర్యాలు జగన్మోహన్ రెడ్డి కలిగించారు. ఎంతకన్నా మాదిగలకి ఏం కావాలి? ఇటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు మాదిగల పక్షాన నిలబడి ఎంతో మంచి చేశాడు. ఆయన మాకెంతో ఆర్థిక అభివృద్ధి రావడానికి కృషి చేశారు. కాబట్టి మేము కూడా ఆయన సాయం తీర్చుకోవాలి, ఆయన రుణం తీర్చుకోవాలనే ఉద్దేశంతో మాదిగ మహాసేన పూర్తి సంపూర్ణ మద్దతు ప్రకటించడం జరిగింది. ఈ సందర్భంగా ఒకటే చెబుతున్నాం, మాదిగలంతా గమనించండి. జగన్మోహన్ రెడ్డి గారు రాకముందు అందుకు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉంది. వాళ్ళు మాదిగలకు ఏం చేశారు, ఏం పని చేశారు, మన పిల్లలకు చదివించారా, లేకపోతే సంక్షేమ పనులు అందించారా, లేకపోతే రోడ్లు వేశారా అనే కార్యక్రమాలు చేశారు. గమనించండి మీరే. జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయినాక మన సంక్షేమ పనులు ఎలా వచ్చినాయి, మన పిల్లల భవిష్యత్తు ఎలా ఉంది, పెన్షన్లు వాలంటీర్